హలో మిత్రులారా, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సే సిరి. ఈ రోజైతే మన కాకినాడకి దగ్గరలో ఉండే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మనలో చాలా మందికి ప్యారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ చూడాలని కోరికగా ఉంటుంది. కానీ చాలా రీజన్స్ వల్ల వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకోలేం. అయినప్పటికీ చిన్న చిన్న విషయాల్లో అయినా మన సంతోషాన్ని వెతుక్కోవాలి. ఇంత పెద్ద ఈఫిల్ టవర్ చూడాలంటే మన దగ్గర మినిమం చాలా బడ్జెట్ అయితే ఉండాలి. మన బడ్జెట్లో ఈ చిన్న ఈఫిల్ టవర్ని అయితే చూసేద్దాం వచ్చింది. ఈ యానం ఈఫిల్ టవర్ కాకినాడ నుంచి రావాలనుకుంటే 34 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ యానం నుంచి కనుక ఈ ఈఫిల్ టవర్కి వెళ్ళాలనుకుంటే 11 కిలోమీటర్స్లో ఈ ఈఫిల్ టవర్ అనేది రీచ్ అవ్వచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఓన్ వెహికల్స్ అనేవి మనమే ప్రొవైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉండవు. పైగా ఇది 4-5 విలేజెస్ దాటి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మనకంటూ ఒక వెహికల్ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ ఈఫిల్ టవర్ని యానం ఒబ్లిస్క్ టవర్ అని అంటారు. ఈ టవర్ అనేది యానం దగ్గరలో గిరియంపేట అనే విలేజ్లో ఉంది. దీని హైట్ దాదాపు 101.6 అడుగులు, అంటే 101.6 ఫీట్స్ అని అర్థం. అంటే ఒరిజినల్ ఈఫిల్ టవర్కి 3వ వంతు ఎత్తు అని అర్థం. యానం పుదుచ్చేరి గవర్నమెంట్ టూరిజంని డెవలప్ చేయాలని ఒక మంచి అంటే యూనిక్ ఐడియాతో ఈ టవర్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చెప్పాలంటే మన ఇండియాలో ఇటువంటి టవర్ అయితే ఎక్కడా లేదు. ఈ టవర్ కన్స్ట్రక్షన్కి రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళే స్పాన్సర్ చేశారు. ఈ ఈఫిల్ టవర్ చూడడానికి అయితే ఎంట్రీ ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి 30 రూపీస్, పిల్లలకి 20 రూపీస్. అండ్ స్టిల్ కెమెరాకి అయితే 300 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది మనలాంటి వాళ్ళ కోసమే అరేంజ్ చేసినట్టున్నారు ఫోటో బూత్. ఈ ఈఫిల్ టవర్ దగ్గరికి వచ్చామని చెప్పి ఒక ఫోటో తీసుకోవాలి కదా, అందుకని ఈ ఫోటో బూత్ అనేది యాడ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా పైకెక్కేసి వ్యూ అనేది చూసేద్దాం వచ్చింది. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్లో లిఫ్ట్ అనేది ఉండాలి కదా, బట్ ఈ లిఫ్ట్ అనేది వర్కింగ్లో లేదు. సో స్టెప్స్ మీద ఎక్కేసి చూసేయడానికి వెళ్ళిపోతున్నాం. రూఫ్ టాప్ 1కి అనేది వచ్చేసాం. ఫస్ట్ రూఫ్ టాప్లో మనం మేడపైన, అంటే మన ఇంటి మేడపైన నిలబడితే ఎంత హైట్లో కనిపిస్తారో ఆ హైట్లో ఉంది ఫస్ట్ రూఫ్ టాప్ అనేది. ఇంకా ఈ టవర్ చుట్టూ ఉండే లేఅవుట్ అంతా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందనుకుంటా. అండ్ నేనైతే మా తమ్ముడు అండ్ నెక్స్ట్ మా వుడ్బీతో ముగ్గురం కలిసి ఒక బైక్ మీదే ఈ ప్లేస్కి వచ్చేసాం. ఈ ఈఫిల్ టవర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి
మేము తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది కానీ సరైన మెయింటెనెన్స్ అయితే లేదు. బేసిక్ ఫెసిలిటీస్ అయిన వాష్రూమ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. ఇన్ కేస్ ఉన్నా అవి మెయింటెనెన్స్ అయితే క్లియర్గా ఉండవు అనుకుంటున్నాను. ఈ ప్లేస్లో అయితే బేసిక్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి మనకు కావాల్సిన స్నాక్స్ కానీ ఏమైనా మనతో పాటు తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ 30 to 40 minutesలో ఈ వ్యూ అనేది కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్, స్టే సిరి, బాయ్.